హాయ్ అందరికి హ్యాపీ దీవాలి. సో నేనైతే కేరామ్ మూవీకి అయితే వెళ్ళిపోయినా. చాలా ఎక్సైటింగ్ వెళ్ళిపోయినా, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే రివ్యూ ఒక ఆకాశానికి ఎత్తేసారు. డైరెక్ట్ బుక్ మై షో అయితే 9.6, 9.3 అని బుక్ రేటింగ్ ఉంది. టికెట్స్ అయితే అమ్ముడుపోతారని చెప్పేసి ప్రమోషన్లా నేను కూడా చూసిన. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అందరి చేతులు ఉంటాయి కాబట్టి నేను కూడా అలానే చూసి సినిమా వేరే లెవెల్ ఉంటుంది అనుకుని వెళ్ళడంతోటే ఒక టికెట్లు అసలు దొరకలే. వామ్మ ఈ సినిమాకి టికెట్ దొరకలే, ఎట్లా ఏం చేద్దాం అని చెప్పి పక్క ముందు బాల్కనీ టికెట్లు అమ్ముతున్నారన్న వెళ్ళిపోయి చూసా. 150 కొనేసా 4, మా ఫ్యామిలీతో కూడా వెళ్ళిపోయినా. సో ఓకే, థియేటర్కి ఎంట్రీ ఇచ్చిన, చాలా బాగుంది. స్టార్టింగ్ హీరో ఎంట్రీ బాగుంది. సినిమా లేపినే ఈసారి దీవాళికి మనోడే అనుకున్నా. తర్వాత తెలిసింది సినిమా పడుకుంది డైరెక్ట్. అసలు కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్లో అయితే నేను అసలు నవ్వాలనా అనే మూడ్ ఉన్నా. ఈ సినిమాకు అంటే ఈ కథ బాగుంది, కానీ ఈ సినిమాకు మెయిన్ మైనస్ పాయింట్ ఒకటే, మ్యూజిక్. ఆ పాటలు వచ్చినప్పుడు అయితే స్కిప్ బటన్ ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దాకా బాగానే ఉంటుంది, అంటే మొత్తం ఒక సాదాగా వెళ్ళిపోతుంది నీరసంగా. ఇక థియేటర్కి వచ్చిన వాళ్ళు అయితే ఇంటర్వెల్లోనే పడుకున్నారు. నేను చూసే వరకు పడుకున్నారు పక్క పొంటి. ఇంకొకరు అయితే ఆ థియేటర్లోనే అది ఘోరం ఏంటంటే ముందర సీట్ డ్యూడ్ సినిమా పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తారు అది థియేటర్లో. మళ్ళీ ఏదో గల్లీలో కూడా కాదు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ అయితే ఓకే బాగుంది. ఆ తర్వాత ఇక సెకండ్ హాఫ్ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్ హిలేరియస్ అది ఇది అన్నారు. అది ఎట్లా అంటే నీ అమ్మ నవ్వాలన్నా అర్థం అందరికి అనిపిస్తుందో నాకేనా అంటే బాలకృష్ణ ఉంటాడు ఒక దాంట్లో ఇదా 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 అభియా అనే విధంగా అనిపించింది. కానీ ఓకే, కొన్ని చోట్ల నవ్వొచ్చింది. ఆ తర్వాత ఇక ఒక్కటేసారి ఇక సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి ఇట్లా చేంజ్ అయిపోతుంది. అప్పుడు రాకుండా మైండ్ సెట్ మొత్తం ఇట్లా చేంజ్ అయిపోతుంది. ఒక ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఒక స్టోరీ ఉంటుంది. అసలు ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం కాదు హీరో, నరేష్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నరేష్ మీరు నిజం హీరో నరేష్ అన్నమాట. సో లాస్ట్ ఎండింగ్ ప్రాపర్గా అయిపోయింది. కాకపోతే నాకు ఇక సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. ఈ సినిమా మనోడు తెలుగోడు కాబట్టి ఈ సినిమా లేపుతారని నాకు అనిపించింది. కానీ సినిమాలో అంత లేదు. ఇట్లా ఊపు వచ్చినప్పుడు ఊపేద్దాం వా నొరదాం అనిపిస్తుంది, కానీ నీరసంగా కూర్చోబెట్టాడు. సో ఈ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వలేను, ఎందుకంటే నేను సినిమా రేటింగ్ ఇచ్చేంత వాడిని కాను. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను సినిమా ఇస్తా, గుర్తుంచుకొని నా పేరు అనుకుమార్. థ్యాంక్ యూ.